హనుమంతుడి గుడి లేని ఊరు ఉండొచ్చు కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని ఊరు లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ వచ్చిన తరువాత 10 ఏళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటే పేదల కష్టాలు తీరేవన్నారు. ఆత్మగౌరవానికి ప్రతీక అయిన సొంతింటి కలను తాము నెరవేరుస్తున్నామని చెప్పారు. గత పాలకులు పట్టించుకోని మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి చేస్తామన్నారు. ఇక ప్రజలు తిరస్కరించిన బీఆర్ఎస్ నేతల వెనుక తాను ఎందుకు ఉంటానని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న వారికే కాకుండా తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లలో పేదల సొంతింటి కల నెరవేరలేదని చెప్పారు. గతంలో కాంగ్రెస్ సర్కారే పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అక్కడే పైలాన్ ఆవిష్కరించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులతో మాట్లాడారు. తర్వాత దామరచెర్ల బహిరంగ సభలో మంత్రులతో కలిసి పాల్గొన్నారు. పారదర్శకంగా అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు సీఎం. పేదవాడి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టాలని శ్రీమతి ఇందిరాగాంధీ గారు రోటీ కప్డా ఔర్ మఖాన్ అని ఒక స్లోగన్ తీసుకొని పేదలకు పట్టెడు అన్నం పెట్టాలి, వాళ్లకు సొంత ఇల్లు ఉండాలి అని చెప్పి ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కార్యక్రమాన్ని తీసుకున్నారు. హనుమాన్ల గుడి లేని గ్రామం ఉండొచ్చు, హనుమాన్ల గుడి లేని గూడెం ఉండొచ్చు, కానీ ఇందిరమ్మ ఇండ్లు లేని గ్రామము గూడెము తండాలు లేవు అంటే ఇందిరమ్మ ఇండ్లు. 1,00,000 కోట్లు సంపాదించినా కేసీఆర్ కు సంతోషం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అవినీతి సొమ్ము పంపకాల్లో తేడాలు వచ్చి వాళ్లల్లో వాళ్లు కత్తులతో కొట్లాడుకుంటున్నారని చెప్పారు. పేదల కోసం చేయాల్సిన పనులు తమకు ఉన్నాయని, కుటుంబ పంచాయతీలోకి తమను లాగొద్దన్నారు సీఎం రేవంత్. 110 నెలల అధికారంలో ఉండి 1,00,000 కోట్ల పైన దోసుకున్న ఆయన పిల్లలు కత్తులతో పొడుచుకుంటారు. ఒకరొకరు పంపకాలలో తేడా వచ్చి బావ బామ్మర్ది అక్క తమ్ముడు ఇంటిల్లి పాది తలా ఒదిక్కు తయారయ్యి ఎవ్వనికి వాడు బల్లాలు తీసుకొని ఈపులో ఒడుచుకునే పరిస్థితి వచ్చింది. ఏం సంతోషమైన తండ్రికి. మీ పంపకాలలో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గర కూర్చోండి, మమ్మల్ని లాగకండి మీ కుటుంబ పంచాయతీల. ఇందిరమ్మ ఇండ్లు నిరంతర ప్రక్రియ అన్నారు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వాకిటి శ్రీహరి. పేదలందరికీ విడుదల వారీగా ఇండ్లు ఇస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలో ఒక్క ఇల్లు కట్టించలేదని చెప్పారు. చివరి వ్యక్తికి కూడా సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు మంత్రులు. గడిచిన 10 సంవత్సరాల ఆనాటి పరిపాలనలో పేదవాడిని ఆ ప్రభుత్వం చేడ పురుగులా చూసింది. అన్న మాట ప్రకారం మొదటి సంవత్సరమే 4.5 లక్షల ఇళ్లు ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా ఇస్తూ గిరిజన నియోజకవర్గాలలో అత్యధికంగా ఇయ్యాలి అని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఈ నియోజకవర్గానికి 1000 ఇళ్లు, ఐటీడీఏ పరిధిలో సుమారు 25,000 ఇళ్లు అదనంగా ఇవ్వటం జరిగింది. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీ చూడలే, ముఖాలు చూసి పెట్టలే. అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి ఇల్లు ఇచ్చాడు, అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి పెన్షన్ ఇచ్చాడు, అవసరం ఉన్న ప్రతి వ్యక్తికి కూపన్ కార్డు ఇచ్చాడు. రాజశేఖర రెడ్డి గారి రూపంలో ఉన్నటువంటి మన రేవంత్ అన్న కూడా ఈరోజు ప్రతి పేదోని ముఖంలో అందం చూడడానికి, ఆనందం చూడడానికి ఈరోజు ఈ సంక్షేమ పథకాలు మనకిచ్చి. ఖమ్మం పర్యటనకు ముందు మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండలం వేములలో ఎస్జీడీ కార్నింగ్ టెక్నాలజీ 2వ యూనిట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు సీఎం రేవంత్. గతంలో ఎంపీగా గెలిచిన కేసీఆర్ పాలమూరును పట్టించుకోలేదన్నారు. విద్య, ఉపాధి, ఇరిగేషన్ రంగాల్లో మహబూబ్ నగర్ జిల్లాను అభివృద్ధి చేస్తామని చెప్పారు. మహబూబ్ నగర్ లో మరోసారి బీఆర్ఎస్ లీడర్ల తీరుపై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్. బీఆర్ఎస్ లో ఒకరిపై ఒకరు యాసిడ్ పోసుకునే పరిస్థితి దాపురించిందని అన్నారు. గతంలో చేసిన పాపాలన్నీ ఎక్కడకు పోతాయన్నారు. హరీష్, సంతోష్ రావు వెనుక తానెందుకు ఉంటానని ప్రశ్నించారు. ఏ చెత్తగాళ్ల వెనుక తాను ఉండనన్నారు సీఎం రేవంత్. చూస్తానే ఉండరు కదా, ఒకప్పుడు ఏ పార్టీని బతకనియేమో, ఎవరు రాజకీయం కాదు కదా, నిద్రలో కూడా శాసనసభ్యులు అవుతామన్న ఆలోచన చెయ్యొద్దు అని ఆనాడు అక్రమ కేసులు పెట్టి ఎందరిని ఎంతమందిని జైళ్ళకు పంపించారు. ఇవాళ వాళ్ళే తన్నుకొని చేస్తున్నారు. ఒకరు కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారు. ఎవరు అక్కర్లేదు వాళ్ళని వాళ్ళే పొడుచుకుంటున్నారు. హరీష్ రావు, సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే, లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని.
మీరంతా దిక్కుమాలని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధునోడు ఉంటాడా? ఆర్థికంగా ఇబ్బందులున్నా పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలే కాదు, ఇవ్వని హామీలు కూడా అమలు చేస్తున్నామని చెప్పారు.